నమస్తే అండి, నేను మీ అడ్వకేట్ శ్వేత. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము, సివిల్ కేసెస్లో అవి క్రిమినల్ టర్న్ కూడా తీసుకుంటూ ఉంటాయి. ఓకే, రాధేశ్యామ్ అని ఒకటి రాజస్థాన్ హైకోర్టు డిసైడ్ చేసిన కేసు అక్కడి నుంచి సుప్రీంకోర్టు కేసు కోర్టు కూడా వెళ్ళి అక్కడ ఒక జడ్జిమెంట్ వచ్చిన కేసు ఇది. ఈ కేసులో ఏమైంది అని అంటే, మామూలుగా ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదండి. మనము ఒక స్థలం కొనుక్కోవాలి అనుకోవడము, వాళ్ళతో సేల్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడము, మనం కొంత పార్ట్ అడ్వాన్స్గా ఇవ్వడము, ఆ తర్వాత సమ్హౌ ఆ రిజిస్ట్రేషన్ అవ్వకపోవడము, ఆ తర్వాత బయర్ ఎవరైతే ఉన్నారో ఆ కన్సిడరేషన్ అమౌంట్ కోసమనో లేకపోతే సేల్ కావాలి, నాకు నా పైన రిజిస్టర్ చేయాలి అని స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్కి వెళ్ళడము, లేదు అంటే డబ్బు రిటర్న్ కావాలి అని రికవరీ ఆఫ్ మనీకి వెళ్ళడము, ఇవి సివిల్ రెమెడీస్. ఇవి కాకుండా చాలా సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే, పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఫోర్జరీ, చీటింగ్ ఈ కేసెస్ అన్నీ సెల్లర్ పైన వేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కేసులో ఏమైంది అని అంటే, సేల్ కన్సిడరేషన్ కింద ₹1 కోటి ఇవ్వడం జరిగింది అవతల వ్యక్తికి. అన్ఫార్చునేట్లీ ఆ సేల్ ఏదైతే ఉందో అది జరగలేదు, మధ్యలో ఆగిపోయింది. ఈ లోపల బయర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్కి రికవరీ ఆఫ్ మనీకి వెళ్ళడం జరిగింది. ఇవి కాకుండా తను పోలీస్ స్టేషన్కి కూడా అప్రోచ్ అయ్యి, ఈ సెల్లర్స్కి ముందు నుంచే క్రిమినల్ ఇంటెన్షన్, ఫ్రాడ్ చేయాలనే ఇంటెన్షన్ ఉండింది, అందుకే నా దగ్గర ₹1 కోటి కన్సిడరేషన్ తీసుకొని సేల్ అగ్రిమెంట్ చేసుకొని కూడా నాకు ఈ సేల్ అగ్రిమెంట్ అయిన తర్వాత రిజిస్టర్ చేయలేదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చేయలేదు, టైటిల్ నా పైనకి రాలేదు, కాబట్టి ఈయన పేరు మీద ఈ కేసెస్, ఈ క్రిమినల్ అఫెన్సెస్ కూడా మనం ఫైల్ చేయాలి అని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఎఫ్ఐఆర్కి అగ్రీవ్ అయిన ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. మా పైన ఎఫ్ఐఆర్ జరిగిందండి, మాకు నిజంగా ఈ ఇంటెన్షన్స్ లేదు, క్వాష్ చేయమని. ఓకే, ఆ క్వాష్ ఎలా అవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ కేసుని ఉద్దేశించి ఏమని అభిప్రాయపడింది అని అంటే, ప్రతిసారి ఒక ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్ ఉండదు. ఈ కేసులో మరీ ముఖ్యంగా వాళ్ళకి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ, మిమ్మల్ని ఫ్రాడ్ చేయాలని కానీ, చీట్ చేయాలని కానీ ఇంటెన్షన్ లేదు. ప్రతి సివిల్ కేసుని మీరు ఆ క్రిమినల్ ట్విస్ట్ ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకనంటే అన్ని కేసెస్లో ఇది మెయింటైనబుల్ కాదు. ఓన్లీ వాళ్ళ మీద, సెల్లర్స్ మీద ప్రెషర్ ఎగ్జర్ట్ చేయడానికి మీరు క్రిమినల్ కేసెస్ పెట్టి మీరు అనుకున్నది సాధించాలి అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఓకే, సివిల్ రెమెడీస్ మీకు అవైలబుల్ ఉన్నప్పుడు వాటికి వెళ్ళండి. అంతేగాని ఈ మధ్యలో ఈ సివిల్ డిస్ప్యూట్ పెండింగ్లో ఉన్నప్పుడు క్రిమినల్ కేసెస్ అనేవి మెయింటైనబిలిటీ ఓన్లీ నిజంగా అక్కడ ఇంటెన్షన్ ఉంటే మాత్రమే మెయింటైనబిలిటీ ఉంటుంది, లేకపోతే ఉండదు అని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ₹1 crore వాళ్ళు ఏదైతే కన్సిడరేషన్ ఇచ్చారో ఆ ₹1 crore కన్సిడరేషన్కి విత్ ఇంట్రెస్ట్ పే చేయమని చెప్పింది. అయితే ఈ కేసు గురించి క్షుణ్ణంగా మనం గమనించినట్టయితే నిజంగా అన్ని కేసెస్లో ఇలా ఉండదు. కొంతమంది ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్తో కూడా మనతో సేల్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యి ఇనీషియల్గా పే చేసిన డబ్బును తీసుకొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్కి ముందుకు రారు. అటువంటి కేసెస్లో మీరు డెఫినెట్గా క్రిమినల్ కేసెస్ వేయచ్చు. ఎందుకనంటే వాళ్ళ ఇంటెన్షన్స్ రాంగ్ అని మనకి ప్రూవ్ చేసే ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి. అంతేగాని మన డిమాండ్స్ని తలొగ్గడానికి అక్కడ నిజంగా ఇంటెన్షన్స్ లేకపోయినా కానీ ఆ కేసులు వేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు.